అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచ్లను ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇల్లందకుంట మండలం వంతడుపుల సిరిసేడు, ఇల్లందకుంట, మల్యాల గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు కంది దిలీప్ రెడ్డి, ఎండి రఫీక్ ఖాన్, కంకణాల శ్రీలత, సాంబయ్య పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. రాష్ట్ర మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం శుక్రవారం ఉండడంతో ఉదయం మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్ల పదవి కాలం ముగిసి 7 నెలలు కావస్తున్నా పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇంతవరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేసిన వాటికి బిల్లులు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. లేదంటే గ్రామాల్లో మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. సర్పంచ్ల ఫోరం అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది. సర్పంచ్లు గత 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి, అప్పులు చేసి, భార్య పుస్తకాలు పెట్టి, ఎన్నో నానా రకాల ఇబ్బందులు పడి గ్రామాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు కానీ, వేదికలు కానీ, శ్మశాన వాటికలు కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ, ఏ పనులు చెప్పినా కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అధికారుల ఒత్తిడి మేరకు సర్పంచ్లు పనిచేయడం జరిగింది. ఆ డబ్బులను ఇప్పటి వరకు గత ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. 8 నెలలకెళ్ళి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిలీజ్ చేయలేదు. ఎంతోమంది సర్పంచ్లు ఒక ఆవేదనతోటి అప్పులు తెచ్చిన కాడ వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇన్ని ఇబ్బందులు పడి సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి చేస్తే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ సర్పంచ్లకు బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కానీ, జిల్లాల అధ్యక్షులు కానీ ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది కదా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని చెప్పే ఉద్దేశంతో సర్పంచ్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ సెక్రటరీ ముందు సర్పంచులం అందరం కలిసి సర్పంచులకు సంబంధించిన బిల్లులు, మా సమస్యల గురించి ధర్నా కోసం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న మమ్మల్ని అక్రమంగా పోలీసులు తెల్లవారుజామున వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధించడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. మాకు సకాలంలో ప్రభుత్వం ఇప్పటికైనా మా మీద స్పందించి, సర్పంచుల బిల్లుల మీద స్పందించి మాకు ఆ బిల్లులు ఇప్పియవలసిందిగా మా ఇల్లంతకుంట మండల సర్పంచ్ల తరఫున కోరడం జరుగుతుంది.